ఈ రోజు ఎలా ఉంది? ఎప్పట్లాగే ఏదో తెలియని దిగులుగా బాధగా ఉంటుంది. మీరు భోంచేశారా మేడం? లేదు. ఓకే. ఎప్పటి నుంచి మీకు ఇలా బాధగా ఉంటుంది? ప్లీజ్ చెప్పండి. అది నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను డాక్టర్. ఏదో భయంకరమైన ఆందోళన నా మనస్సులో. నాకు పని మీద ధ్యాస ఉండడం లేదు. ఏం చేయమంటారు డాక్టర్? ఎలాగైనా సరే నా శాయశక్తిలో ప్రయత్నించి మీ టెన్షన్ ని భయాన్ని పోగొట్టాలని ఉంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అందువల్ల నేను హిప్నోటిజం ద్వారా మీ భయాన్ని పోగొట్టాలనుకుంటున్నాను. దానికి మీ సహకారం కావాలి. హిప్నోటిజం అంటే నిద్రావస్థ? యా. అలా చేసినందువల్ల నేను మీ గతం గురించి తెలుసుకుని దాని ద్వారా మీలోని టెన్షన్ కి కారణం ఏమిటో నేను తెలుసుకుంటాను. అప్పుడే నాకు నిజమేమిటో తెలుస్తుంది. ప్లీజ్ లేవండి, వెళ్ళి పడుకోండి. పడుకోండి. ఇక మీరు కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా ఉంటూ సంగీతం ఆలకించండి. నేను 10 లెక్క పెట్టే లోపల మీరు కొద్ది క్షణాల్లోనే హిప్నాటిక్ స్థితిలోకి వెళ్తారు. 1 2 మీరిప్పుడు హిప్నాటిక్ స్థితికి దగ్గరలో ఉన్నారు. మీరిప్పుడు పూర్తి నిద్రావస్థలో ఉన్నారు. అవును, అలాగే ఉండండి. మీకేమైనా కనిపిస్తోందా? కమాన్ ప్లీజ్ చెప్పండి. అది ఒక స్ట్రీట్. అక్కడ ఒక అతను దైవ బోధన చేస్తున్నాడు. అతని చేతిలో ఒక క్రాస్ కూడా ఉంది. అలాగా? అయితే నువ్వెక్కడున్నావు? నేను ఒంటరిగా నడుస్తూ ఉన్నాను. కానీ నేను కాదు. అదే విచిత్రం. అది నువ్వే అయి ఉంటావు. తప్పకుండా నువ్వే అయి ఉంటావు. చాలా ఆకలిగా ఉందిరా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం. ఏదైనా చైనీస్ రెస్టారెంట్కి వెళ్దాం. ఓకే. ఒరే అటు చూడు. ఏంట్రా? ఆ అమ్మాయి టచ్ చేయగానే ఎలా వెనకాల వెళ్ళిపోతున్నాడు. ఓ ప్రభువా, మమ్మల్ని కాపాడు. అయ్యో అయ్యో సాతాను, అయ్యో సాతాను, ఓ ప్రభువా నన్ను కాపాడు. అయ్యో 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 సాతాను, సాతాను, అయ్యో ప్రభువా, ప్రభు కాపాడు. అయ్యో. స్టాప్, కమ్ బ్యాక్. నేనా? ఆశ్చర్యంగా ఉంది. సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పు. సరే,
అతన్ని చంపేసినట్టేనా? చంపేశాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అక్కడే. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. రాత్రి ఎవరితో గడిపాడు? ఇంకెవరితో? అమ్మాయితోనే గడుపుంటాడు. ఎలాగ చచ్చాడో అర్థం కావట్లేదే. బాడీ మీద ఎటువంటి గాయాలు లేవు. గుండెకి చచ్చాడో ఊరేసుకున్నాడో విషం తిన్నాడో తెలియట్లేదు. మీరే చూడండి. నా గుండు గోక్కున్నా నాకు అసలు ఏమీ అర్థమై చావట్లేదే. మీకేమన్నా అర్థం అవుతుందేమో చూడండి. ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి, పూర్తిగా పరిశోధన చేయనివ్వండి. రిసెప్షన్ ఉన్న అమ్మాయి దగ్గర నుంచి కూడా వివరాలు సేకరించి నాకు అప్పగించండి. అలాగే అలాగే చేద్దాం. అలాగే. ఇంకేమైనా ఆధారాలు దొరికాయా? లేదు, ఏ ఆధారాలు దొరకలేదు సార్. సార్, ఇక్కడ ఏదో రాసింది చూడండి. /125. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా ఇంటికి వెళ్తున్నాను. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. నీకోసం ఎదురు చూస్తున్నాను డియర్. నా పాత స్నేహితురాలు కలిసింది. అంటే తనతో నీ బర్త్డే జరుపుకున్నావా? సరిగనరా. డార్లింగ్, మరీ లేట్ చేసావు డార్లింగ్. చాలా రోజుల తర్వాత కలిసావు. మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. నువ్వెక్కడికి వెళ్ళినా ఇంతే. ఈ రోజు స్పెషల్ డే అని తెలిసి కూడా ఇలా లేట్ చేస్తే ఎలాగా? నాకు నేను చాలా అలసిపోయాను. నాకు నిద్ర వస్తుంది. నన్ను కాసేపు ఒంటరిగా ఉండమండి. నాకు మనసు బాలేదు. నాకిప్పుడు మూడ్ లేదు. వచ్చేలా నే చేస్తాగా. ఇన్స్పెక్టర్, ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అయితే హతుడు కేవలం ఒక సామాన్య వ్యక్తిలో అనిపిస్తున్నాడు. ఇలాంటి వాడిని ఎందుకు హత్య చేశారో అర్థం కావడం లేదు. మరి ఆ నంబర్స్ మాట ఏమిటయ్యా? కార్ నంబర్లేమో. ఒకవేళ హంతకుడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ నంబర్స్ అక్కడ రాసి వెళ్ళాడేమో. లేదు, తప్పకుండా ఆ నెంబర్లకి ఆ హతుడికి మధ్య ఏదో సంబంధం ఉంది. సార్, నా అభిప్రాయం ఏమిటంటే ముందుగా మనం ఆ హతుడికి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో. అవును, తను చెప్పింది చాలా కరెక్టే. అలాగే చేయండి. ఓకే ఓకే సార్. అంతేలేండి, ఆఫీసర్స్ అందరూ అమ్మాయి చెప్పిన మాట వింటారు. అంతొద్దు. మమ్మీ, డాడీ ఇంకా లేవలేదేంటి? మీ డాడీకి ఒంట్లో బాగాలేదు, అందుకే ఇంకా పడుకునే ఉన్నారు. డాడీకి ఏమైంది? జలుబేలే, త్వరగా తగ్గిపోతుంది. ముందు మీరిద్దరు స్కూల్కి బయలుదేరండి, ఆలస్యమైంది ఇప్పటికే. చెల్లాయి, మనం కూడా డాడీతో షూటింగ్ వెళ్దామా? నాకు చూడాలనే ఉంది. సరే, నువ్వు ముందు తిను. త్వరగా తిను, స్కూల్ కి టైం అవుతుంది. డాడీ, నేను వెళ్ళొస్తాను. మమ్మీ టాటా. అరే ఏమిటా పరుగు? చూసి జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ మమ్మీ. బాయ్.
డార్లింగ్, లేవండి, టిఫిన్ చల్లారిపోతుంది. డార్లింగ్, నేను చూస్తుంటే మళ్ళీ మూడొస్తుందో. దగ్గరికి రా ఇంకా. నాకు సిగ్గిస్తుంది. మీ ఆయనకి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏమైనా తెలుసా? నేను చెప్పలేదు. నిజం చెప్పు. నువ్వు వేరొకరి కోసం వేటాడుతున్నావా? చెప్పు. అంతేగా మరి. సరే, అతను ఎక్కడున్నాడో వెళ్ళి వెతుకు. మరి వెళ్ళు త్వరగా. నువ్వు నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా కళ్ళు తెరిచి చూడు. 1, 2, 3. చూసారా, కాంగోన్ కొండల ప్రాంతంలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఇది ఈ ఘోరమైన హత్యను చూడడానికి చాలా బాధాకరంగా ఉంది. మీకు తెలుసా, నగ్నంగా పడున్నాడు. అతడి అంగం కూడా చాలా ఘోరంగా కట్ చేయబడి ఉంది. మళ్ళీ అంగం కట్టేశారా? అదేమన్నా అరటిపండు అనుకుంటున్నాడా? అసహ్యంగా. జీవితంలో అరటిపండు తినకూడదు. అప్పుడు జరిగిన హత్యకి ఇప్పుడు జరిగిన హత్యకి చాలా దగ్గర సంబంధం ఉంది సార్. మిస్ యూ, ఈ కేసును కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. మిస్ లెన్సీ, Yes. మనం వచ్చే వరకు ఆ బాడీని అక్కడ తీయొద్దని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. Okay. కమ్ ఆన్, లెట్స్ మూవ్. వస్తున్నాను. ఆ విధవ ఆ అమ్మాయిని మోసం చేస్తుంటాడు, అందుకే కోరిక అవతల పడేసింది. నీకు సిగ్గు లేదా మాట్లాడడానికి? జేబులో చేతులు తీ. నీతో ఉండప్పుడు జాగ్రత్త. నా బాక్స్ బద్దలైపోయిందిరా నాయన. నువ్వు ఇలా హత్యలు చేస్తున్నప్పుడు ఏమాత్రం బాధపడవా? మీ ఆయనకి ఈ విషయం తెలుసా? నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఈ విషయాలన్నీ ఇంకెంతకాలం దాచాలు. షాట్ ఓకే, ఇక లేవండి. డాడీ, ఏంట్రా నువ్వు వచ్చావు? అమ్మ కూడా వచ్చిందా? అదిగో వస్తుంది. హాయ్ డార్లింగ్. హాయ్ హాయ్ రా. డాడీ, నన్ను ఎందుకు తీసుకురాకుండా వచ్చేసా? నీలాంటి వాళ్ళు ఇలాంటి షూటింగ్లకి రాకూడదురా. నేను తీసేవన్నీ ఇటువంటి సినిమాలే. ఓకే, చిన్నపిల్లలు చూడకూడదు, పాడైపోతారు. ఇంకెప్పుడు రాకూడదు. డాడీ, నేనేమి చిన్నపిల్లని కాదు. డాడీ, నేను పెద్దవాడిని అయ్యాను. పెద్దవాళ్ళు కాకుండా ఇంకా చిన్నపిల్లలాగే ఉంటారా? సార్, ఆర్టిస్టులు రెడీ. ఓకే, రెడీ అయ్యారా? ఇప్పుడే వచ్చేస్తానా? సార్, నెత్తి మీద టోపీ పెట్టుకున్నావు కానీ ఆ బొర్రలో ఏం లేదురా. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సారీ సార్. మీ జీవితం యొక్క ప్రభావం మీ పిల్లల మీద పడిందా? పడింది. అది చాలా మారిపోయింది. ఆమెకేమైంది? రాత్రిళ్ళు క్లబ్బుల్లో మగ పిల్లలతో తిరుగుతోంది. కూర్చో. అద్భుతం. ఈ అట్మాస్ఫియర్ చాలా రొమాంటిక్ గా ఉంది కదా? అవును, నిజంగానే బాగుంది. ఈ రాత్రిని మనిద్దరం కలిసి మధురమైన రాత్రిగా మార్చాలి. ఎలా? ఏంటి? అదే ఎలా? ఎలాగో నీకు తెలియక అడుగుతున్నావా? ఈ రాత్రికి నాతో శృంగారం చేయాలని ఆశగా ఉందా? ఆ, ఆ.
నా మనసులో మాట భలే కనిపెట్టేశావే. నేను చూస్తుంటే భలే మూడ్లో ఉన్నట్టున్నా, కానీ ఆడదాని కోరికేమిటో మనసు విప్పి చెప్పలేదుగా. కరెక్టే, ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేర్లేనే పాట ఉంది. ఆ పాటకు అర్థమేంటి ఇప్పుడే తెలిసింది. నీలాంటి అందమైన గర్ల్ ఫ్రెండ్ తో అనుభవాన్ని పంచుకోవాలని నా మనసు ఎన్నాళ్ళ నుంచో ఊబిళ్ళురుతోంది. ఎంతో మంది అమ్మాయిలు నా పొందు కోసం తహతహలాడిపోయేవారు, కానీ నేను నీ పొందు కోసం తహతహలాడిపోతున్నాను. నీ సుత్తి కబుర్లకేం గాని ముందు పని కాని. అయితే నాతో సరసానికి నువ్వు రెడీయేగా? ముందు కానీ. ఓకే. చిచి కిక్కే లేదు. నేను ఇస్తానుగా. ఏమిటి కిక్కే లేదని చెప్పి ఒక్క బీరికి అలా ఊగిపోతున్నావు? అలవాట్లేదు కదా, అందుకే మైకం వచ్చింది. ఇప్పుడు 10 బీర్లు తాగుతాను, పందెమా? వద్దులే, మత్తులో మునిగిపోతావు. అది సరే, రూముకు తీసుకువెళ్తానని చెప్పి ఇప్పుడు కార్ దగ్గర తీసుకొచ్చావేంటి? ఓసి పిచ్చిదానా, రూమ్ కంటే కార్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగా? ఆ తర్వాత నేను ఎక్కుతా. ఇదేంటి చెంప పగల కొట్టిందే? ఏయ్ దొంగముండా, నీకు సెక్స్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలియదే. నీ వల్ల నా మూడు కూడా పాడైపోయిందే. ఇక వెళ్ళవే రాక్షసి, జీవితంలో నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళిపో, వెళ్ళవే గాడిద. నీ కూతురు అలా మారడానికి కారణం ఏమిటి? అదలా అవ్వడానికి నేనే కారణం అనిపిస్తుంది. నోర్తే డాడీ. ఏమంటున్నావు డాడీ? నువ్వు మాట్లాడేది ఏమిటో. నాకేమీ అర్థం కావడం లేదు. మమ్మీ, డాడీ గురించి పట్టించుకోకుండా నువ్వు ఊరంతా తిరిగి వస్తున్నావా? చూడు డాడీ ఎలా పిచ్చివాడైపోయాడో. ఎందుకలా అరుస్తున్నా? ఊరుకోమ్మా, ఆయనకి నేను తినిపిస్తాను. వెళ్ళు, వెళ్ళి చదువుకో. ఎందుకు తిన్నా? ఆ తరువాత నీ కామాగ్నితో ఎవరిని దహించి వేశావో చెప్పు. కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్, ప్లీజ్ కూల్. సార్, దీని పరిస్థితి చూస్తుంటే పళ్ళతో కొరికి ఊసేసినట్టుగా ఉంది. ఇదిగో ముక్క ఎక్కడ ఉంది. ఒరే గుండు,
ముందు హతుడి శరీరాన్ని పూర్తిగా పరిశోధన చేయనివ్వు. యా హంతకురాలి ఇంద్రియం హతుడి శరీరం మీద ఎక్కడైనా ఉదయం చూసి ల్యాబ్ పంపించండి. యా యా విన్నావుగా బాగా చెప్పింది, ఆ పని చేయి. ఈ పని నువ్వు చేస్తే బాగుంటుంది. ఇది కావాలని ఎవరో పగబట్టి చేస్తున్నారు సార్. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించాలి. నాకు తెలిసి ఒక సామాన్య ఆడది ఇటువంటి హత్యలు చేయడం చాలా కష్టం. మిస్టర్ జంగ్ సార్, బాగా పరిశోధించి విచారణ చేసి ఈ హంతకుడికి మిగతా హంతకులకి ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకోవాలి. అలా చేస్తే ఈ కేసులో ముఖ్యమైన ఆధారాలు మనకు దొరకొచ్చు. అర్థమైందా? ఓకే ఓకే సార్. సార్. సార్, ఇతని చేతి మీద ఏవో నెంబర్ రాస్తున్నాయి సార్, ఇలా చూడండి. ఈ నెంబర్లు ఏమిటో మాయగా ఉంది కదా. నాకు తెలియక అడుగుతాను సార్, ఇటువంటి హత్యలకు మామూలు అడితే చేయగలదంటారా? ఆహా, నాకు అనుమానంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ హత్య కూడా అంతకుముందు హత్యలాగా అనిపిస్తుంది, కానీ తొందరపడి మనం ఏ నిర్ణయానికి రాకూడదు. సార్ జస్ట్ ఏ మినిట్ సార్. బాగా పరిశీలించిన మీదట తెలిసింది ఏమిటంటే పళ్ళతో అంగాన్ని కొరికి చంపేస్తున్నారు. కమాన్ చెప్పు, నిజ జీవితంలోకి రా. ఏమో, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాకు తెలీదు. ఇంటికి తిరిగి వస్తున్నాను. మీ ఆయన్ని చంపాలనుకుంటున్నావా? నాకు తెలీదు. తెలీదు ఏం జరగబోతుందో. వద్దు, నువ్వు అలా చేయొద్దు. మీ ఆయన్ని చంపొద్దు, దయచేసి మీ ఆయన్ని చంపొద్దు. నేను చెప్పేది విను ప్లీజ్. చంపబడిన మగాళ్ళంతా ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళేనని మీకు తెలుసు. ఇది మనం మర్చిపోకూడని విషయం. మగాళ్ళని ఇలా మాయ చేసి మహాఘోరంగా చంపడం మహాదారుణం సార్. బహుశా అన్ని హత్యలకు పగే కారణమే ఉంటుందని అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు సార్. ఈ ఘోరమైన హత్యలని చూస్తుంటే నాకేమనిపిస్తుందో చెప్పంటారా? మగాళ్ళంటే ద్వేషంతో శాడిస్ట్ గా మారిన ఓ ఆడది పని తెగించి ఇలాంటి దారుణాలు చేస్తుందని అనుమానంగా ఉంది సార్. ఇలాంటి శాడిస్ట్ ని వెంటనే అరెస్ట్ చేయకపోతే మన డిపార్ట్మెంట్కే అవమానం. ఆ అమ్మాయి ఇంద్రియాన్ని పరిశీలించి చూసిన హంతకురాలి గురించి ఏ ఆధారం మనకు దక్కలేదు. ఇప్పుడు మనకున్న ఆధారం ఆ నెంబర్లు ఒకటే. ఒకవేళ ఆ హంతకురాలు ఆ నెంబర్లో రాసింది మనల్ని తప్పుదారి పట్టించడానికేమో. అది తప్పుడు దారి చూపిస్తే మాత్రం మనం పప్పులో కాలేస్తామా ఏమిటి? ఈ వరుస హత్యలో మనకు ప్రాబ్లం. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మనం ఊరుకుంటూ ఉంటే అది రేపొకండి ఎల్లుండొకండి ఇలా చంపుకుంటూ మెగా సీరియల్ మటలు చేస్తూనే పోతుంది. ఏమంటావు పుల్లమ్మా? నోరు ముయ్యమంటాను. చనిపోయిన వాళ్ళందరూ ఇదే ప్రాంతానికి చెందిన వాళ్ళన్న విషయం మనం ఏ పరిస్థితులను మర్చిపోకూడదు. అదే ఈ కేసులో ముఖ్యమైన పాయింట్. మనకు ఉపయోగపడే సమాచారం దొరికింది. ఏమిటి? ఇది జఫ్ అని ఆయన పంపించాడు. ఇతను హార్వర్డ్ కాలేజీ విద్యార్థి. ఇంటర్నెట్ లో ఈ హంతకురాల గురించి తెలుసుకున్నాడట. ఆయన అభిప్రాయం ప్రకారం ఈ హత్యలు చేస్తోంది హీరా అనే ఆవిడట. హీరా అంటే నీ ఉద్దేశం గ్రీకు దేవత హీరానా? ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే హతులు చనిపోయిన టైంలో వారి వాచిలో టైం ఆగిపోయి ఉందట. వాచీలన్నీ అదే సమయానికి ఆగిపోయాయంటే ఈ కేసుకి వాచీలకి ఏదో సంబంధం ఉంది. హీరాకి అతీంద్రియ శక్తులు ఉండుంటాయి. అందుకే వాచిలన్నింటినీ ఒకేసారి ఆపేసి ఉంటుంది. దీన్ని బట్టి హంతకురాలు హీరా అని తెలుస్తోంది. హతుల చేతులపై గల నెంబర్ల గురించి మనం ఆరా తీయాలి. ఆ దేవత ఎక్కడుందో కనిపెట్టాలి. వినటానికే ఎంతగానో విడ్డూరంగా ఉంది కదూ. ఈ కాలంలో దేవతలు దెయ్యాలునా? నేను నమ్మను. ఉండే ఉంటాయి.
ఒకవేళ నిజంగా ఉంటే ఏం జరిగిందో చెప్పు. చెప్పు, ఆ తర్వాత ఏం జరిగింది? అతను ఏమయ్యాడు? చనిపోయాడా? అతను ఏమయ్యాడు? చనిపోయాడా? ఇతన్ని చూస్తే నీళ్ళల్లో బాగా నానిపోయినట్లేడు. చూస్తే జాలిస్తుంది. స్విమ్మింగ్ నేర్పేవాడు ఇలా అయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ నీళ్ళల్లోనే గుండాకి చచ్చాడేమో. ఇలా చూడు, చేతి మీద ఏదో రాసినట్టుంది. ఎం 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 ఏంటి తెలియట్లేదే. ఏంటో ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం ఇతను చాలాసేపు స్విమ్మింగ్ పూల్ లోనే స్విమ్ చేస్తున్నాడట. బహుశా నీళ్ళలోనే ప్రాణం పోయిండొచ్చు. డైవ్ చేసేటప్పుడా? ఆ, విషయం ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం అమ్మాయి అబ్బాయి నీళ్లలో చప్పట్లు కొట్టేటప్పుడు అదే శృంగారం చేసేటప్పుడు కొరికి పారేసి ఉంటుంది. ఇలా చూడండి, ఇతను నాలుగు తెగిపోయిందే. ఒరే గుండు, ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటుంది. మనం వెంటనే వెళ్ళి పట్టుకోవాలి, లేకుంటే మనకు చిక్కదు. మనంతా త్వరపడాలి. కమాన్ ప్లీజ్, మనమంతా వెళ్ళాలి. కమాన్. అయితే వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హలో జింగిచికి, నువ్వు కూడా నేను చెప్పేది వింటున్నావా? 3 రోజుల క్రితం ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు. Open the door. What's the matter? ఎవరు మీరంతా? ఎందుకు వచ్చారు? ఐఎమ్ సారీ,
రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చేసాం, సారీ. పిచ్చినాయాళ్ళు. పాయింట్ 4కి 6కి మధ్యలో నడుస్తున్నాడు ఏమిటి? అందుకే వీటికి కొరకలేదు. ఆ మనిషి నువ్వు 5 నిమిషాల క్రితం శృంగారం జరిపిన వ్యక్తి కదూ? అవును, నేను తలుచుకుంటే ఎలాంటి వ్యక్తినైనా ఏ రూపంలోనైనా మార్చగలను. ఏమిటి సార్ ఇది? ఏదో పెద్ద పొడి చేసే వాళ్ళ వచ్చాం. ఇక్కడికి వచ్చి మనం పీకింది ఏమీ లేదు. నోరు మీరా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అతన్ని ఎందుకు చంపలేదు? నాకు తెలుసు అతను ఆ గ్యాంగ్ లో మనిషిని, కానీ అతను నన్ను రేప్ చేయలేదు, అందుకే వదిలేశాను. అందుకే అతని రూపం కూడా మార్చేశాను. నిజం చెప్పు. ప్రతిసారి నీ రూపం కూడా మార్చివేస్తున్నావు. ఎందుకింత కఠినమైన హంతకురాలిగా మారావు? నేనెవరో నాకు తెలీదు, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలీదు. ఏ శక్తి నన్ను మార్చేస్తుంది. మేడం, నువ్వు యుక్త వయసులో ఉన్నప్పుడు ఏదైనా ఘోరం జరిగిందా? నలుగురు దారుణంగా చనిపోయారు. మన దర్యాప్తు పూర్తిగా వేస్ట్ అయింది. ఇది మన కర్తవ్యానికి అవమానం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒకటి మాత్రం నిజం సార్. ఈ హత్యలన్నిటికీ కారణం ఒక ఆడదే అయి ఉంటుందని నా అభిప్రాయం. ఆ హంతకురాలు హత్య జరిగిన వెంటనే గప్చిప్గా వెళ్ళిపోతుంది, అందువల్ల మనం పట్టుకోలేకపోతున్నాం. మీరన్నట్టు ఆమె ఒక దేవత అయి ఉంటుంది. ఆ నలుగురిని ఆ అదృశ్య శక్తి హతం చేసి ఉంటుంది. ఈ దేవతల మీద దయ్యాల మీద నాకు నమ్మకం లేదు. దాన్ని పట్టుకు తీరుతాను. సూపర్ డైలాగ్ కొట్టావు గురు. ఏంటి పట్టుకునేది? కొండ మీద కోతినా? మన నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? చేసి చూపిస్తా. అతను ఎందుకు చంపలేదు? అదే అక్కడ కూర్చున్నాడే వాణ్ణి. ఒకవేళ వాళ్ళలో మగతనం లేదా ఏమిటి? నువ్వు అలా అనుకోవడం పొరపాటు. నీ ఆలోచనలు ఎప్పుడు చెత్త ఆలోచనలే. ఇది చూడటానికి కూడా వింతగా ఉందే. మిగతా వాళ్ళందరినీ చంపేసింది, వీడిని మాత్రం వదిలేసింది. వీడు అదృష్టవంతుడే అనుకుంటున్నాను. కానీ ఆమె హంతకురాలు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. నిజం చెప్పండి, ఆమె ఎలా ఉంటుందో చెప్పగలరా? ఏంటి ఆ ప్రశ్న నన్ను అడుగుతారేంటి? ఆమె ఏమైనా ఒక క్రిమినలా? అలాని కాదు. నిజంగా ఆమె ఒక అద్భుతమైన స్త్రీ. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? మీకు తెలియదు. ఇలాంటి ఆడదాన్ని నేను ఇంతవరకు చూడలేదు. నా భార్య దగ్గర దాంపత్య సుఖాన్ని పొందలేని నేను ఆమె దగ్గర పొందాను. ఆమె కౌగిట్లో కరిగిపోతూ స్వర్గ సుఖాలు అనుభవించాను. ఆ రాత్రి మరవలేని మధుర రాత్రి. అంటే ఆమెలో తెలియని ఆకర్షణ ఏదో ఉందన్నమాట. దాని గురించి నాకు తెలియదు గాని ఆమె ఒక శృంగార దేవత, స్వర్గ సుఖాలకు రహదారి. ఆమె శృంగారం గురించి చెప్పాలంటే మాటలు చాలు. ఆ పారవశ్యాన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆమెతో మళ్ళీ మళ్ళీ శృంగారం జరపాలని ఉంది. మన ఆఫీసర్ గారు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నా చూడు. ఎక్కడున్నారు? అదిగో అక్కడ. ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నిజమే, ఎక్కడా కనిపించడం లేదు.
ఆమె శృంగార దేవత, స్వర్గ సుఖాలకు రహదారి. నన్నెక్కడో చూసినట్టుగా ఉంది. ఆమె గురించి ఆలోచిస్తున్నావటియా? ఒంటరిగా కూర్చొని ఏదో బాధపడుతున్నట్టున్నా, విషయం ఏమిటో చెప్పవా? నిన్నే అడిగేది, నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అక్కయ్య ఉండేది. తను ఎక్కడుందో తెలీదు, కానీ ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది. ఐఎమ్ సారీ, మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టాను. ఈ మధ్య నువ్వు ఇటువైపు రావడమే మానేశావు. ఓ కేసు విషయంలో బిజీగా ఉండిపోయాను. నిజంగానా? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరెలా ఉన్నారు? బాగున్నాను. దేవుడి సమక్షంలో హాయిగా కాలం గడుపుతున్నాను. చాలా కాలమైంది మీ అమ్మాయిని చూసి. మీ అమ్మాయి ఎలా ఉంది? బాగుంది, కానీ ఈ మధ్య తన ఆరోగ్యం బాగుండటం లేదు. అలాగా? ఏమైంది? ఈ మధ్య ఆ పిల్ల మెట్ల నుంచి కింద పడి కాలికి చేతులకి గాయాలయ్యాయి. అప్పటి నుంచి తను మతి స్థిమితం తప్పి మన ధ్యాసలో లేదు. డాక్టర్ గారు ఏమన్నారు? నయమవుతుందని చెప్పారు. మీ అక్కయ్య జాడ ఏమైనా తెలిసిందా? పిచ్చి పిల్ల. ఆ రోజు ఆ దుర్మార్గులాగా యజ్ఞానికి బలై ఎక్కడికో వెళ్ళిపోయింది. తనెక్కడున్నా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను. నా కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయక్క? అబ్బబ్బబ్బా, సరే నా భుజం మీద ఎక్కు రా. సరే ఎక్కు. తమ్ముడు, మంచి పాట పాడినా? చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికీ తెలుసు ఈ మమతలు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళను రా, నాకు ఇష్టం లేదు.
ఫాదర్, నా పాపం నన్ను దహించి వేస్తుంది. ఈ లోకంలో పాపం చేయని వారెవరూ లేరు. నీ సమస్య ఏమిటి? నేనెంతో మంది మగాళ్ళని అనుభవించి దారుణంగా చంపేశాను. ఇదంతా నీ భ్రమ అనుకుంటాను. నువ్వు ఒక్కదానివి అంతమందిని ఎలా చంపగలిగావు? నీ మనస్సాక్షి ఏమైంది? ఏదో శక్తి నన్ను ఆవహించింది ఫాదర్. వాళ్ళని ఘోరంగా చంపాను. సిస్టర్, ప్రాయశ్చిత్తానికి మించిన పరిహారం లేనే లేదు. నీ పాపాలను ఆ ప్రభువు క్షమించి నిన్ను రక్షించునుగాక. నేను చేసిన పాపాన్ని ప్రభు క్షమిస్తాడా? బిడ్డలు చేసిన పాపాలను క్షమించడానికే ప్రభువు పుట్టాడు. అందుకొరకే శిలువపై రక్తాన్ని చిందించాడు. ప్రభు యేసు రక్తం సంపూర్ణ జీవం, అపాద క్రియలకు అనంత నాశనం. ఆమేన్. ఎవరమ్మా నువ్వు? అర్ధరాత్రి పూట ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? భయపడకు, నిన్ను నేను మా ఇంటికి తీసుకెళ్తాను, రామ్మా. చెప్పు హీరా, ఆ తర్వాత ఏం జరిగింది? చెప్పు, కమా టెల్ మీ. ఎక్స్క్యూజ్ మీ, చర్చిలో ఆ శవం పక్కన ఈ సెల్ ఫోన్ దొరికింది సార్. దీన్ని బట్టి ఆ హంతకురాలు ఎవరో మనం తెలుసుకోవచ్చు. ఇది ఇలా చూడండి. ఈ సెల్లో ఉన్న నంబర్కి ఆ చేతి మీద ఉన్న నంబర్కి ఏదో సంబంధం ఉంది సార్. అయితే ఆ హంతకురాలు చావు దగ్గర పడిందన్నమాట. సార్, చర్చి ఫాదర్నే చంపేసిందంటే ఆయన కూడా ఈవిడ హిట్ లిస్ట్ లో ఉండుంటారా? అదే నాకు ఏమీ అర్థం కావట్లేదు. అయితే సార్, ఈ సెల్ ఫోన్ ఆధారంగా ఆ హంతకురాలను కనిపెట్టచ్చా? అయితే మీరందరూ ఓ పని చేయండి. ఈ ఊర్లో ఎన్ని సెల్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ ఎంతమంది మెంబర్స్ ఉన్నారో కనుక్కోండి. దాని ద్వారా కనుక్కోవచ్చు. Yes, sir. ఓకే సార్. మేడం, ఇక మీ పగ పూర్తిగా చల్లారిందా? లేదు. అయితే మీ తదుపరి గురి ఎవరి మీద? తెలియదు, నాకు తెలియదు. నీకు తెలుసు, చెప్తావా లేదా? నేనెప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు. మేలుకో, నీ నిద్రావసరం నుంచి నువ్వు బయటికి రా. నేను కౌంట్ చేస్తాను. 1, 2, 3. లే, నేను ఆజ్ఞాపిస్తున్నాను. కళ్ళు తెరువు. నిజ జీవితంలో కమా
కళ్ళు తెరువు. సరే, రేపేం జరుగుతుందో చెప్పు. కమా, ఇప్పుడే అర్జెంటుగా చెప్పు. నాకేం తెలియట్లేదు. అంత అయోమయంగా ఉంది, అంధకారంగా ఉంది. 5 గంటల ముందుకెళ్ళు. నిజంగా నాకేం తెలియటం లేదు. నేను చెప్తున్నాగా, నువ్వు 1 గంట ముందుకెళ్ళు. త్వరగా చెప్పు. ఏమీ కనిపించటం లేదు, అంతా చీకటిగా ఉంది. అంతగరాలు తప్పించుకొని వెళ్తుంది. రండి, కమాండి, పదండి. స్టాప్. వెళ్ళు వెళ్ళు, తను పట్టుకో, వెళ్ళు వెళ్ళు. దొరికిందా? కదిలితే కాల్చేస్తాను.
చిన్ని నాన్నలు మన ఇద్దరికి తెలుసు ఈ మమతలు. చిట్టి తమ్ముడు చిన్ని నాన్నలు. మమ్మీ 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 మమ్మీ